మనము గురుచంద్ర యోగము ఇందాక మనం చెప్పుకున్నది గజకేసరి యోగం. గజకేసరి యోగంలో కూడా మనకి ప్రముఖ పాత్ర వహించేటటువంటిది రెండు గ్రహాలు, చంద్రుడు, గురువు. ఇది కూడా ఈ గురుచంద్ర యోగము గజకేసరి యోగానికి వాళ్ళిద్దరే కారకులు అవుతున్నారు. ఇది కన్ఫ్యూజ్ లేకుండా వినాలి మీరు. ఇందాక ఏంటంటే మనకి 6వ స్థానం, 8వ స్థానం దుష్ట స్థానాల్లో అదేదో మనం చెప్పుకోవడం జరిగింది కదా అని మనం అంతేగా. కేంద్ర స్థానాల్లో గురువు ఉండటం వల్ల ఒక చంద్రుడి నుంచి కేంద్ర స్థానాల్లో గురువు ఉంటే గజకేసరి యోగం అని చెప్పుకున్నాం. ఇక్కడ మీకు ఆ అవకాశం లేదు. కేంద్రాల, కోణాల, దుష్ట స్థానాల ఇవేమీ లేవండి. ఇక్కడ మీకు జరిగేటటువంటిది ఏంటంటే చంద్రుడి నుంచి గురుచంద్ర యోగం అంటారు. ఒకరి స్థానంలో ఇప్పుడు నిజానికి చక్రం ఇలాగే ఉందండి. ఇందులో గురువు గారి లేవండి. గురువు గారి యొక్క గృహాలు ఏంటి? ధనస్సు గురువు యొక్క గృహము, మీనవులు కూడా ఆయన యొక్క గృహమే, గురువే. కాకపోతే చంద్రుని యొక్క గృహం ఏది? మామూలుగా మనకి కర్కాటకం, అంతే కదండి. కర్కాటకం చంద్రుడి యొక్క స్వగృహం. కాబట్టి ఇప్పుడు ఒకరింటిలో ఒకరు ఉన్నటువంటి చంద్రుని ఇంటిలో గురువు, గురువు ఇంట్లో చంద్రుడు. మనం చెప్పాలి అంటే మనం ఎక్కువగా వాడే పరిభాషక పదం ఏంటంటే పరివర్తన అంటూ ఉంటాం మనం. ఈ పరివర్తన ఇక్కడ ఉండవలసినటువంటి చంద్రుడు ఇక్కడ అంటే మీనంలో కానీ ధనస్సులో కానీ ఉండి ఈ గురువు కర్కాటకంలో ఉంటే అది గజకేసరి యోగం. ఇప్పుడు ఈ చంద్రుడు ఇక్కడ ఉండి గురువు అక్కడ ఉంటే వారి స్థానంలో వీరి స్థానం పరివర్తన అండి. దీని గురించి పెద్ద మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. గురుచంద్ర యోగం అని ఎవరో కొత్తగా ఓ పదం పెట్టాడు, అది ఏంటి అని చెప్పి ఏం కంగారు పడక్కర్లేదు మీరు. ఎందుకంటే ఇది గురువిల్లు, ఇది గురువిల్లే. ఈ చంద్రుడు ఇక్కడ ఉన్నటువంటి చంద్రుడు ఇక్కడికి వచ్చినా, ఈ గురువు గారు అక్కడ ఉన్నా అది గురుచంద్ర యోగమే. ఈ చంద్రుడు ఇక్కడ ఉండి ఈ గురువు ఇక్కడ ఉన్నా కూడా అది కూడా మనకి గురుచంద్ర యోగమే అవుతుంది. అయితే దీని వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటంటే ఇది రెండు కూడా శుభగ్రహాలు, నైసర్గికంగా శుభగ్రహాలు. అంటే చంద్రుడికి వేరే లెక్కలు ఉన్నాయనుకోండి. పూర్ణచంద్రుడు అయితే పూర్తి శుభుడని, క్షీణచంద్రుడు అంటే అమావాస్య రోజు ముందు రోజు కనుక అయినట్టయితే దాన్ని క్షీణచంద్రుడని, మధ్యలో ఉన్నటువంటి దాన్ని మధ్యం ఫలితాలు ఇస్తాడని ఆయన లెక్కలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆ లెక్కలతో కూడా పని లేదు. ఇక్కడ ఒకరి స్థానంలో మరొకరు, అలా వీరి స్థానంలో వారు, వారి స్థానంలో వీరు అలా మారి ఉండటం వల్ల రెండు శుభగ్రహాలు అయి ఉన్నందువలన ఈ జాతకుడికి మహాశుభాలన్నీ కూడా, శుభత్వాలన్నీ కలుగుతూ ఉంటాయి అని చెప్పేసి మనకి జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ఇది పరివర్తన యోగం అని పెట్టేసుకోండి మీరు పేరు. కానీ ఈ పేరు మాత్రం మర్చిపోకండి. ఎవరో ఏదో అంటాడు, ఈ పేరు ఎప్పుడు వినలేదే అని కంగారు పడవద్దు. ఈ పరివర్తన యోగం అనేటటువంటిది చాలా గ్రహాలు చాలా చోట్ల పరివర్తన చెందుతూ ఉంటాయి. కానీ ఈ గురుచంద్రుల యొక్క యోగం అనేటటువంటిది చాలా శుభాన్ని కలుగుతుంది. రెండు శుభగ్రహాలు. ఏదేమైనప్పటికీ కూడా మనకి సహజంగా చెబుతూ ఉన్నటువంటిది ఏంటంటే పరివర్తన అనేటటువంటిది ఏ జాతకుడికైనా కావచ్చు, ఏ లగ్నమైనా కావచ్చు, ఏమైనా కానీ మనకి ఈ యొక్క D1 అదే భచక్రంలో కనుక ఒక స్థానంలో ఉండవలసినటువంటి గ్రహం వేరే స్థానంలో ఉండి ఆ స్థానాధిపతి కనుక పరివర్తన చెంది ఉంటే అది పరివర్తన అంటాం. అవన్నీ కూడా శుభాలు కలుగజేస్తాయండి, అందులో సందేహం లేదు. ఇంకోటి ఏదో మనకి తమాషగా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మీ ఇంట్లో నేను అద్దుకున్నానండి, నా ఇంట్లో మీరు అద్దుకున్నారు, నేను హైదరాబాద్లో మీ ఇంట్లో అద్దుకున్నా, మీరు మా ఊరు అయినటువంటి రాజమండ్రిలో మా ఇంట్లో అద్దుకున్నారు. మీరు ఇక్కడ ఎలా వస్తుందంటే మీరు నా ఇల్లు శుభ్రంగా చూసుకుంటున్నారు అనుకోండి, రాజమండ్రిలో ఉన్న నా ఇల్లు, నేను హైదరాబాద్లో మీ ఇంట్లో నేను అద్దుకున్నాను, మీరు ఆ ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటే నేను ఈ ఇల్లు బాగా జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు నా ఇల్లు అంతా పాడు చేశారనుకోండి, నేను కూడా ఇక్కడ మీ ఇల్లు పాడు చేస్తాను కదా. పరివర్తన వలన మీరు నా ఇంటిని ఎలా చూసుకున్నారు, నేను మీ ఇంటిని అలా చూసుకున్నాను. అచేత ఈ రెండు శుభగ్రహాలు కాబట్టి పాడు చేసే ప్రసక్తిని ఉండవు. కాబట్టి పరివర్తన అనేది ఎప్పుడూ శుభమే. ఎక్కడ ఏ గ్రహాల మధ్యన జరిగినా కూడా అది శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇది పరివర్తన యోగం కింద చెప్పుకోవచ్చు. ఇది మాత్రం గురుచంద్ర యోగం అన్నారు, ఇదేదో కొత్తదని చెప్పేసి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు.